ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్పది రూల్ ఎలా ప్రపంచం సాగిస్తుందో తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆ సినిమా జోరు మామూలుగా లేదు. రూరల్ మాస్ ఏరియాల్లో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఊగిపోతున్నారు. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట హిందీలో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, బీహార్లోని పాట్నాలో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన స్పందన చూస్తేనే కలెక్షన్ల మూత మోగిపోతుందని అర్థమైంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే నార్త్ ఇండియాలో అలాంటి ఈవెంట్ ఒకటి జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే బీహార్ ఈవెంట్ మీద తమిళ హీరో సిద్ధార్థ్ తాజాగా చేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అవుతుంది. పుష్ప 2 రిలీజ్ అయిన వారానికే సిద్ధు సినిమా మిస్ యూ విడుదల కాబోతుంది. అయితే బన్నీ సినిమా ప్రభంజనం కొనసాగిస్తుండగా మిస్ యూ ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో అన్న సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పుష్ప 2 గురించి ప్రస్తావిస్తూ పాట్నాలో ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన జనాన్ని చూశారా అని అడిగారు. దీనికి సిద్ధు సెటారిక్ గా స్పందించాడు. మన దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే జేసీబీ సౌండ్ వినిపించినా జనం గుమిగుడి చూస్తారని, ఇండియాలో జనాన్ని సమీకరించడం పెద్ద విషయం కాదని సిద్ధు అన్నాడు. జనం వస్తే సక్సెస్ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగ్ లోనూ జనం ఉంటారని, మరి వాళ్ళందరూ గెలిచేస్తున్నారా అని సిద్ధు అన్నాడు. రాజకీయ సభలకు జనం వస్తే బీరు బిర్యానీ వల్లే అని తాము మాట్లాడుకునే వాళ్ళమని, ఇండియాలో దేనికైనా జనం వస్తారని, జనం గుమిగూడడం చాలా చిన్న విషయమని సిద్ధు వ్యాఖ్యానించాడు.